భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని ఎమ్మెల్యే విజయ రమణారావు 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి కేంద్రంలో మున్సిపల్ కార్యాలయం, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్, జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఎమ్మెల్యే ఆఫీస్, లయన్స్ క్లబ్ తదితర ప్రాంతాలలో పాల్గొని జాతీయ జెండా ఎగురవేసి జెండా వందనం నిర్వహించారు. ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ తెలిపారు, దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని, యువత చెడుదారులకు పోకుండా ఉన్నతమైన మార్గాన్ని ఎంచుకోవాలని, ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా స్వతంత్రం సిద్ధించిందని, వారి మేధో కృషితోనే మన రాజ్యాంగం రూపుదిద్దుకుందని, ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశంగా ఈ రోజు భారతదేశం వర్ధిల్లుతుండడం మనందరికీ గర్వకారణం అని అన్నారు. రాజ్యాంగ నిర్మాతలను స్మరిస్తూ పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు, స్వతంత్ర సమర యోధులకు, ప్రతి ఒక్కరికి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపల్లి మున్సిపల్, అదేవిధంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు, మార్కెట్ యార్డు, ప్రభుత్వ హాస్పిటల్లో మరి వివిధ కూడల్లో జెండా ఎగరవేసుకోవడం జరిగింది. స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు దాటి ఇది మనం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. మరి 77 ఏళ్ళ దేశం అనేక రంగాలలో పురోగతి సాధించడమే కాకుండా ఒకప్పుడు మరి బానిసగా ఉన్నటువంటి ఈ దేశాన్ని మహానుభావులైనటువంటి మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఎంతోమంది త్యాగమూర్తులు త్యాగం చేసి ఈ స్వాతంత్రం తీసుకురావడానికి ఎంతోమంది కృషి చేసినటువంటి మహా నేతలు ఉన్నారు. వారందరినీ స్మరించుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా ఈ దేశం ఇంకా ముందుకు పోవాలంటే అది యువతతోనే సాధ్యమవుతుంది. ప్రపంచంలో ఇవాళ మనకున్నంత యువత, మరి ఆ యువత కూడా ఇవాళ ప్రపంచంలో అన్ని దేశాలలో కారణం మన దగ్గర ఉన్నటువంటి మంచి విద్య. మరి ఆ విద్యను అందించి ఆ విద్య ద్వారా ఇవాళ మనకే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా మరి మన భారతదేశ యువత ప్రజానీకం కూడా సర్వీస్ చేసే స్థాయికి ఎదిగిందంటే ఇవాళ మనందరం కూడా గర్వపడాలి. తప్పకుండా రాబోయే రోజుల్లో మరి ఏదైతే చదువుకున్నటువంటి విద్యార్థులు కానీ, యువకులు కానీ, మరి ప్రజలందరం కూడా సంఘటితంగా ఉండి ఈ దేశ అభివృద్ధి కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం, మన గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడాలని చెప్పి కోరుకుంటూ మరి మీ ద్వారా పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.